వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో మనం వింటూ ఉన్నాం ఏంటంటే హెచ్ఎంపీవీ వైరస్, హ్యూమన్ మెటాన్యూవా వైరస్. సో ఈ వైరస్ వచ్చింది మన చైనాలో వచ్చింది, దాని తర్వాత ఇండియాలో కూడా 2 కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో చాలా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. తొందరగా వ్యాప్తి చెందే వైరస్ ఇది అంటున్నారు. అసలు ఏంటి వైరస్, దీని లక్షణాలు ఎలా ఉన్నాయి, రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, వస్తే ట్రీట్మెంట్ అంటే ఏముంది, సో ఇది ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది, ఎక్కువగా వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎంవి రావు గారు. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, ఏ వైరస్ అయినా కానీ ఫస్ట్ చైనాలోనే వస్తుంది. అక్కడ నుంచి అక్కడ ఏదైనా వార్త వచ్చిందంటే మనకు ఎప్పుడు వస్తుందా అని మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు చైనాలో అవుట్ బ్రేక్ అంటున్నారు, అక్కడ మాస్క్లు వేసుకొని తిరుగుతూ ఉన్నారు, కొన్ని విజువల్స్ చూసాము. అంటే ఇది అంత డేంజర్ వైరసా? ఇప్పుడు ఇండియాలో కూడా 2 కేసులు నమోదయ్యాయి, కర్ణాటకలో, బెంగళూరులో అంటున్నారు. ఏంటి డాక్టర్ గారు అసలు ఇది ఓవరాల్గా? ఇది హెచ్ఎంపీవీ, హ్యూమన్ మెటాన్యూమా వైరస్. ఈ వైరస్ కొత్తదేం కాదు. 2001లోనే నెదర్లాండ్స్లో పిల్లల్లో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అప్పుడు వాళ్ళు పరిశోధన చేస్తే ఈ వైరస్ బయటపడింది. ఆ తర్వాత తదనంతో రీసెర్చ్ చేస్తే అది 50 నుంచి ఉంది తెలిసిపోయింది. 1958 నుంచి ఇది ఉంది. అయితే ఈ వైరస్ ప్రపంచం అన్ని దేశాల్లో ఎప్పటి నుంచో ఉంది. 10 సంవత్సరం కూడా శీతాకాలంలో, అంటే వింటర్లో, ముఖ్యంగా పిల్లల్లో 6 నుంచి 12 నెలల వయసున్న పిల్లల్లో ఇది కామన్. అదేవిధంగా 5 సంవత్సరాలు వయసు వచ్చేసరికి అన్ని దేశాల్లో అందరి పిల్లల్లో దాదాపు 90-100% పిల్లల్లో ఇది వచ్చిపోతుంది. వాళ్ళు యాంటీబాడీస్ తయారవుతాయి. కొంతమంది సిమ్టమ్స్ రావచ్చు, సిమ్టమ్స్ రాకపోవచ్చు. మీరు చూస్తే పిల్లల్ని ఎప్పుడు కూడా ప్రతి 6 నెలలకు 3 నెలలకు కూడా జబ్బు చేస్తుంది. సో దానికి అనేక రకాల వైరస్లు కారణం. ఆర్ఎస్వి అంటే రెస్పిరేటరీ సిన్షియల్ వైరస్ కావచ్చు, రెస్పిరేటరీ సిన్షియల్ వైరస్ కావచ్చు, ఫ్లూ వైరస్, ఇన్ఫ్లుయెంజా కావచ్చు, పారా ఇన్ఫ్లుయెంజా కావచ్చు, లేదా మనకి కొరైజా కలిసి వైరస్ ఎన్నో ఉన్నాయి. కరోనా వైరస్, దాదాపు 5-6 రకాల వైరస్లు. కోవిడ్-19 రాకముందే మనకి కరోనా వైరస్ ఉన్నాయి. ఆ వైరస్ వల్ల కావచ్చు, లేదా ఇతరత అనేక వైరస్, ముఖ్యంగా ఈ వచ్చిన కొత్త వైరస్ హెచ్ఎంపీవీ, కొత్త వైరస్ కాదు, ఈ వైరస్ వల్ల హెచ్ఎంపీవీ వైరస్ లో కూడా జరుగు రావచ్చు. అయితే ఇప్పుడు చైనాలో మనకి సోషల్ మీడియాలో కనపడింది అంటే చాలా మంది హాస్పిటల్స్ వస్తున్నారు, చాలా మంది మాస్క్ పెట్టుకుంటున్నారని మనకి ఈ విజువల్స్ చూసేసరికి మనకు అనుమానం. ఇంకో కారణం ఏంటంటే చైనా ఎప్పుడు కూడా వాళ్ళ వివరాలను కరెక్ట్ గా వెల్లడించదు. కోవిడ్-19 అప్పుడు కూడా చాలా వరకు దాన్ని రహస్యంగా ఉంచారు. అందుకే అందరూ భయపడి మనం తొందరగా జాగ్రత్త పడుతున్నాం. అయితే కోవిడ్కి దీనికి చాలా తారతమ్య భేదాలు ఉన్నాయి. ఎలా అంటే కోవిడ్-19 అనేది కొత్త వైరస్. ఆ వైరస్ వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ వ్యక్తికి కూడా దానివల్ల యాంటీబాడీస్, ఇమ్యూనిటీ లేదు. నెయ్యి అంటే కొత్తగా వచ్చింది కాబట్టి, చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది కాబట్టి, అందులో దాని యొక్క ఎఫెక్ట్ బాడీ మీద ఎక్కువ ఉంది కాబట్టి చాలా మంది చనిపోయారు. బ్లడ్ క్లాటింగ్ కావచ్చు, న్యూమోనియా కావచ్చు, ఇతరత్ర వేరే ఆర్గన్స్ ఫెయిల్ కావచ్చు. కాకపోతే హెచ్ఎంపీవీ, ప్రస్తుతం ఉన్న హెచ్ఎంపీవీలో 4 స్ట్రెయిన్స్ ఉన్నాయి. A1, A2, B1, B2. ప్రస్తుతం గత ఇన్ని సంవత్సరాలు ఈ వైరస్ ఉంది, కానీ 2001 నుంచి ఉంది. కానీ ఈ వైరస్ వల్ల ఇంతవరకు అంటే ప్రమాదాలు ఎక్కువ జరిగిన దాఖలాలు లేవు. కాకపోతే కొంతమందిలో, ముఖ్యంగా పిల్లల్లో, ప్రిమిచ్యూర్ బేబీస్ ఎవరికైతే ఆస్తమా ఉందో, ఎవరికైతే ఇతరత్ర రెస్పిరేటరీ సమస్యలు ఉన్నాయో, లేదా ఇంక వారికి ఏమన్నా క్యాన్సర్స్ కానీ ఇతర ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పిల్లల్లో ఈ వైరస్ ప్రభావం ఎక్కువ ఉండి కొన్ని చోట్ల చనిపోయిన దాఖలు ఉన్నాయి. అదేవిధంగా పెద్ద వయసు వచ్చిన వాళ్ళు, అబోవ్ 65 years ఉన్న వారిలో, ముఖ్యంగా డయాబెటీస్ లేదా హెచ్ఐవి లేదా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న ఇతర జబ్బులు, ఉదాహరణకి హృదయ సంబంధించిన జబ్బులు కావచ్చు, లేకపోతే కొంతమంది సిఓపిడి ఉంటుంది, కొంతమంది క్యాన్సర్ మందులు వాడుతూ ఉంటారు, స్టెరాయిడ్స్ వాడుతుంటారు. వారిలో ఇది వస్తే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ నుంచి లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వెళ్ళి న్యూమోనియా వచ్చి చనిపోయే అవకాశం కొంతమందిలో ఉంది. అయితే ఈ వైరస్ పిల్లల్లో కూడా బ్రాంక్యులైటిస్ అంటే లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు కొంచెం ప్రమాదంగా ఉంటుంది. చాలా వరకు ఇది కామన్ కోల్డ్, సాధారణంగా మనకు జలుబులాగా ఉండి తగ్గిపోతుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం ఇంత ముందు కోవిడ్ వల్ల చాలా దెబ్బతిన్నాం కాబట్టి, చైనా నుంచి అదే వైరస్ వచ్చింది కాబట్టి, అప్పుడు మనకున్న చేదు అనుభవాల దృష్ట్యా అందరం భయపడుతున్నాం. కానీ ఈ వైరస్ కి కోవిడ్-19 అంత తీవ్రంగా ఉండదు, అంత మనం భయపడాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. కాకపోతే ఒకటి, ఈ వైరస్ రూపాంతరం చెందిందా, సీరియస్ కంటే ఎక్కువ డేంజరస్ ఫామ్ అవుతారని చెప్పలేము. ఇప్పుడు మీరు చెప్పిన ఈ 4 స్ట్రెయిన్స్ లోనే ఉందా అనుకోవచ్చు. ఎందుకంటే దీనికి కరెక్ట్ గా ఏంటంటే ఇప్పుడు జెనెటిక్ సీక్వెన్స్ చేయాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కావచ్చు, లేదా చైనా ఆరోగ్య సంస్థ అయినా వెంటనే ఆ వైరస్ తీసి జెనెటిక్ సీక్వెన్స్ చేసిన తర్వాతే మనం చెప్పగలం. కానీ చైనా ప్రభుత్వం ఏం చెప్తుంది, వాళ్ళ ఆరోగ్య శాఖ కావచ్చు, ఫారిన్ మినిస్టర్ కావచ్చు, ఏం చెప్తుంది, ఇది సాధారణంగా వచ్చే హెచ్ఎంపీవీనే, మీరు భయపడవద్దు, చైనా కూడా మీరు రావచ్చు, ప్రయాణాలు కూడా సాగించవచ్చు కాబట్టి వాళ్ళు భరోసా ఇస్తున్నారు. మన దేశంలో మన ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా భయపడదని చెప్తుంది. ప్రస్తుతానికి వస్తున్న సమాచారం ప్రకారం దయచేసి ప్రజలు భయపడవద్దు. ఎస్. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు బెంగళూరులో మనం చూసిన 2 కేసులు కూడా
చైనా నుంచో ఎక్కడి నుంచో వచ్చిన వారి వల్ల వచ్చిన హెచ్ఎంపివి వైరస్ కాదు, ఆల్రెడీ ఉన్న వైరస్. ప్రపంచం అనే దేశం, ఎందుకంటే ఇప్పుడు మేము కూడా ఒక్కొక్కసారి న్యూమోనియా వచ్చినప్పుడు పేషెంట్స్ కి రెస్పిరేటరీ ప్యానెల్ మల్టీప్లెక్స్ బీచర్ పంపిస్తాం వైరస్ కోసం. ఆ వైరస్ ప్యానెల్ అన్ని వస్తాయి, మల్టిపుల్ పీస్ అంటే అనేక వైరస్ చేస్తాం. ఇన్ఫ్లుయెంజా, పారా ఇన్ఫ్లుయెంజా, ఆర్ఎస్వి, హెచ్ఎంపివి, తర్వాత కరోనా వైరసెస్, చాలా వైరస్ వస్తాయి. అట్లా అడపాదడపా మేము ఈ వైరస్ చూస్తూనే ఉంటాం. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా హెచ్ఎంపీ చూస్తూనే ఉంటుంది. కొత్త వైరస్ ఏం కాదు. కాకపోతే ఇది ఒక న్యూస్ అయిపోయి సోషల్ మీడియా ద్వారా కావచ్చు, చైనాలో పుట్టింది కాబట్టి అందరూ చైనా వైరస్ పేరు పెట్టేస్తారు. ఇది చైనా వైరస్ ఏం కాదు, ఇది ప్రపంచం అన్ని దేశాల్లో ఉంది. యుఎస్ లో ఉంది, యూకేలో ఉంది, ఆఫ్రికాలో ఉంది, ఏషియన్ కంట్రీలో అన్నింటిలో ఉంది. సో ప్రస్తుతానికి లెట్ us hope ఈ వైరస్ పాత వైరసే, అదే స్ట్రెయిన్ ఉంది అనుకుందాం. అలా ఉంటే మాత్రం మనం ఏం మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కొత్త మందిలో తప్ప, ఇలా చెప్పిన పేషెంట్స్ తప్ప మిగతా వాళ్ళు ఇది భయపడాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్లుగా యంగ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఇంకా యాంటీబాడీస్ రాలేదు కాబట్టి వాళ్ళకి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది అంతే. అది కాకుండా ఇప్పుడు చైనాలో ఇంకో వార్త ఏంటంటే 5 సంవత్సరాలు కాదు 14 సంవత్సరాల వయసులో ఒక పిల్లలు ఎక్కువ కనపడుతున్నారు. అదొక చిన్న వేరియేషన్. సో ఇప్పుడు ఏమన్నా 5 years కల్లా అందరికి యాంటీబయాటిక్స్ అవుతాయి. 5 years లో పిల్లలకి ఇది ఎక్కువ కామన్ మంది ఇప్పుడు లిటరేచర్ ఉంది. కాకపోతే ఇప్పుడు చైనా ఆరోగ్య శాఖ ఏం చెప్తుందంటే 14 సంవత్సరాల వయసులో పిల్లలు ఎక్కువ కనపడుతుంది. ఓకే, అయితే డాక్టర్ గారు ఈ వైరస్ వ్యాప్తి అనేది ఎలా ఉంటుంది, అంటే ఎలా వ్యాపిస్తుంది? ఇది కూడా ఎయిర్ బోర్న్ వైరస్ అట్లాగా? అంటే ఇది రెస్పిరేటరీ వైరస్ అన్ని కూడా మనం తుమ్మినప్పుడు దగ్గినప్పుడు రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ద్వారా వ్యాప్తిస్తుంది. సో ఇది కూడా ఎవరైనా వ్యక్తి తుమ్మిలో దగ్గినప్పుడు రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ద్వారా ఇంకో వ్యక్తికి వస్తుంది. ముఖ్యంగా అప్పర్ రెస్పిరేటరీలో అంటే నేసోఫేరింగ్స్, ముక్కు అది గొంతులు చేరిన తర్వాత అప్పటి నుంచి కొంతమందిలో కిందికి పోతుంది. అలా పోయినప్పుడు ఏమైనా బ్రాంకియోలైటిస్, బ్రాంకైటిస్ వచ్చే అవకాశం. సో ఇందా చెప్పినట్టు అందులో కొంతమంది మాత్రం అలా వస్తుంది. ఇప్పుడు ఏ లక్షణాలు కనిపిస్తే మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది? ఈ కాలంలో మనం చూసాం, ఈ సంవత్సరం ముఖ్యంగా హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా అనేక మందికి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చాయి. దాదాపు గత 4-5 నెలలుగా మనం చూస్తాం ప్రతి ఒక్కరు కూడా తుమ్ములతో దగ్గులతో బాగుంటుంది. అదే లక్షణం ఉంటాయి. సాధారణ జలుబులాగా ఉంటుంది. అంటే జలుబు, ముక్కము నీరు కారటం, గొంతు నొప్పి, దగ్గు ఉంటుంది. కొంతమందిలో అంటే ముఖ్యంగా పిల్లల్లో శివరంగా ఉన్నప్పుడు జ్వరం వస్తుంది. సాధారణ జ్వరం చాలా మందికి రాదు. కొంతమందిలో ఇందాక చెప్పిన ప్రత్యేకమైన గ్రూప్ పేషెంట్స్ లో, హై మార్బిలిటీ ఉన్న పేషెంట్స్ లో, వారిలో వల్నరబుల్ గ్రూప్ లో కొంతమందికి ఆయాసం వచ్చి ఆక్సిజన్ పడిపోయే అవకాశం. అది తప్ప సాధారణంగా ఇది జలుబులాగా వచ్చిపోతుంది. ఇది కూడా ఎప్పుడు అవుతుంది, మనం ఈ వైరస్ ఎక్స్పోజ్ అయినప్పుడు 3 to 5 days ఇంక్యుబేషన్ పీరియడ్, 3 to 5 days 3 నుంచి 5 రోజులు లక్షణాలు కనపడుతుంటాయి. సో ఇది సాధారణ జలుబులానే ఉంటుంది. దీని ప్రత్యేకమైన లక్షణాలు ఏమి ఉండవు. ఓకే, ప్రత్యేకమైన ట్రీట్మెంట్ కూడా లేదు దీనికి. వైరస్ కి యాంటీవైరల్స్ లేవు. ఫ్లూ వైరస్ కి మనకి యాంటీవైరల్ మందు ఉంది. అలాగే కోవిడ్ కూడా కొంతవరకు కొన్ని యాంటీవైరల్ మందులు పనిచేస్తాయి. కాకపోతే దీనికి ప్రత్యేకమైన యాంటీవైరల్ మందు ఇంతవరకు కనిపెట్టలేదు. ఏ యాంటీవైరల్ మందు పనిచేయలేదు. కాకపోతే మన పేషెంట్స్ ముఖ్యంగా చాలా మంది ప్రజలు ఏం చేస్తారు, జలుబు దగ్గు రాగానే వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్ తీసుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దయచేసి మీరు యాంటీబయాటిక్స్ వాడకండి. దానివల్ల నష్టం జరుగుతుంది. ఒకటి అనవసరంగా వాడటం, 2 మన శరీరంలో ఉన్న మంచి బ్యాక్టీరియా చనిపోతాయి, 3 యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇవన్నీ నష్టాలే. కాబట్టి ప్రజలు గమనించాల్సిందంటే దయచేసి మీరు యాంటీబయాటిక్స్ వాడకూడదు. ఎందుకంటే మా దగ్గర వచ్చే ప్రతి పేషెంట్ చదువుకున్న వాళ్ళు కూడా ముందే యాంటీబయాటిక్ వాడవచ్చు. అది కరెక్ట్ కాదు. మీకు డిటెక్ట్ చేయడానికి కష్టం అవుతుందా డాక్టర్ గారు? జనరల్ గానే మేము ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడి డాక్టర్ దగ్గరికి వస్తే అది ఏం జబ్బు అనేది డిటెక్ట్ చేసుకోవడానికి కష్టం అవుతుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే మనకి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంది, యాంటీబయాటిక్ వాడారు, కల్చర్ రాదు, బ్లడ్ కల్చర్ రాదు, కాబట్టి మనకు కష్టం అవుతుంది డయాగ్నోసిస్. కాబట్టి ఏ యాంటీబయాటిక్ వాడకుండా తక్షణమే డాక్టర్ని సంప్రదించాలి. మన దేశంలో ఉన్న యాంటీబయాటిక్ అబ్యూస్ ఎక్కడ లేదు. ప్రపంచంలో ఎక్కడ కూడా యాంటీబయాటిక్స్ డాక్టర్ రాయని ఇవ్వరు. డాక్టర్లకు కూడా మందులు దొరకవు, ఇంకో డాక్టర్ రాసి తప్ప. మన దేశంలో మనం అలా వెళ్ళి మెడికల్ షాప్ ఏ యాంటీబయాటిక్ కొనవచ్చు. ఇది చాలా దురదృష్టకరం. దీని మీద ఆల్రెడీ దీని మీద రిస్ట్రిక్షన్ ఉంది, కానీ మనం ఫాలో కావట్లేదు. ఖచ్చితంగా డాక్టర్ గారు అయితే ఇది అసలు ఇప్పుడు వైరస్ ఉంది అంటున్నారు, ఇప్పుడు ఏదో అక్కడక్కడ కేసులు నమోదయ్యాయంటే వస్తాయి అంటే ఇంకా స్ప్రెడ్ అనేది అవ్వకూడదు. ఇప్పుడు స్ప్రెడ్ అయినా కొద్దిగా మ్యూటేషన్ అనేది జరుగుతుందా ఎక్కువ మందిలో ఉంటే? మ్యూటేషన్ అనేది మన చేతిలో, ప్రతి వైరస్ కూడా మ్యూటేట్ అవుతూనే ఉంటుంది. కాకపోతే స్ప్రెడ్ అనేది ఈ కాలంలో కామన్. కోవిడ్ వచ్చినప్పుడు పర్టికులర్లీ ఫస్ట్ డే వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉన్నాము. మాస్క్ కావచ్చు, హ్యాండ్ హైజీన్ కావచ్చు, అవాయిడింగ్ ఓవర్ క్రౌడింగ్ కావచ్చు, ఇంటి పట్టు ఉంటాం కావచ్చు, జాగ్రత్తగా ఉన్నాం. కోవిడ్ తగ్గగానే మళ్ళీ మనం యథాస్థితికి వచ్చాం. దగ్గు తుమ్ము ఉన్నా సరే ఎవరు మాస్క్ వేసుకోవాలి.
చేతులు కడుక్కోవట్లేదు. ఉదాహరణకు మా పేషెంట్ వస్తారు, మా క్యాబిన్లోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ మొహం మీద అవును. తుమ్ముతుంటారు, కానీ దూరం చేరేసిన వాళ్ళ దగ్గర జరుపుకుంటారు. సో ఇది చాలా దురదృష్టం, మనం మర్చిపోయాం. సో మన దేశంలో ముఖ్యంగా ఈ రెస్పెక్ట్ ఎటికెట్ చాలా తక్కువ. ఇప్పుడు జపాన్లో కానీ ఇతర దేశాల్లో చలికాలం జలుబు దగ్గర అందరూ కూడా మాస్క్ వేసుకుంటారు. ఇప్పుడే కాదు, కోవిడ్ రాకముందు కూడా, కోవిడ్ పాండమిక్ రాకముందే వాళ్ళకి ఆ మర్యాద ఉండేది, ఆ ఎటికెట్ ఉండేది. మన దగ్గర లేదు. సో మన దగ్గర జలుబు దగ్గు ఉన్నా, సిమ్టమ్స్ బాగా ఉన్నా, బయట ఊస్తూ ఉంటాము, ఉమ్మేస్తుంటాము, స్ఫోటం ఉమ్మేస్తుంటాము, దగ్గుతుంటాము, తుమ్ముతుంటాము, హ్యాండ్స్ కడుక్కోము. సో ఇది కొంచెం దీనివల్లే మన దగ్గర ఇన్ఫెక్షన్ ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నిబంధనలు ఇది స్ప్రెడ్ అవ్వకుండా మేము జాగ్రత్తలు తీసుకోవాలి, మా ఒక బాధ్యత గల పౌరుడిగా మేము ఇవి పాటించాలి అంటే ఏమున్నాయి డాక్టర్ గారు? ఒకటి, ఎవరైనా సిమ్టమ్స్ ఉంటే వాళ్ళు వెంటనే మాస్క్ ధరించాలి. అనవసరంగా ఇంట్లోంచి బయటికి రావద్దు. పిల్లలకు ఉంటే పిల్లల్ని స్కూల్కి పంపించవద్దు, మనం ఐసోలేట్ చేయాలి. అందరూ కూడా హ్యాండ్ హైజీన్, అంటే మనం ఏదన్నా ముట్టుకున్నప్పుడు దాని ద్వారా వైరస్ మనకు వచ్చే అవకాశం. అనవసరంగా మనం వేళ్ళు కంట్లో ముక్కులో నోట్లో పెట్టుకోకూడదు. అదేవిధంగా హ్యాండ్ వాష్ 20 సెకండ్స్ 25 సెకండ్ల పాటు కానీ సబ్బుతో కడుక్కోవాలి. అదేవిధంగా మాస్క్తో పాటు అనవసరంగా మనం జనసమర్థంగా ఉన్న ప్రదేశం పోకూడదు. మాట్లాడుతూ దూరం పాటిస్తున్నాం. షేక్ హ్యాండ్స్ అవాయిడ్ చేయాలి, ఆలింగన్లు హగ్గింగ్లు కూడా అవాయిడ్ చేయాలి. ఇంతకుముందు కానీ మా కోవిడ్ అలా చేస్తారు, అలా చేస్తే బ్రహ్మాండంగా కంట్రోల్ అవకాశం. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. ఇప్పుడు పండగల సీజన్, పండుగలు వస్తూ ఉన్నాయి, అందరూ మాస్ గ్యాదరింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఎక్కడెక్కడి నుంచో ట్రావెల్ చేస్తూ వస్తుంటారు. సో మీరు చెప్పిన జాగ్రత్తలు అన్ని తీసుకోవాలని కోరుకుందాం డాక్టర్ గారు. డాక్టర్ గారు, మరి ఇది ఎప్పుడు 2001లో వచ్చింది, దీనికి వ్యాక్సిన్ లేదా? లేదు, ఇంతవరకు వ్యాక్సిన్ ప్రయత్నం చేశారు, ప్రయత్నం చేస్తాను. ఇంకా మోడర్నా కంపెనీ అనేది యాక్చువల్లీ యానిమల్స్ లో ఈ వైరస్ స్పెసిఫిక్ ప్రోటీన్ స్కాన్ వ్యాక్సిన్ తయారు చేసి ప్రయోగాలు చేస్తుంది. అది మనకు ఎవరి మీద ప్రయోగం పడలేదు. అది కాకుండా మీరు మంచి క్వశ్చన్ అడిగారు, వ్యాక్సిన్ లేదని బాధపడుతున్నాం, కానీ వ్యాక్సిన్ ఉన్న వారికి వ్యాక్సిన్ వేయించుకుంటున్నామా? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూకి వ్యాక్సిన్ ఉంది, సమర్థవంతంగా పనిచేస్తుంది. చాలా మంది రాదు, వచ్చినా తీవ్రంగా రాదు ఫ్లూ వ్యాక్సిన్ వేసుకుంటే. ఎంతమంది వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు? ఎవరు వేయించుకోరు ఫ్లూ వ్యాక్సిన్. న్యూమోనియా వ్యాక్సిన్ ఉంది, చాలా మంది న్యూమోనియా చనిపోతున్నారు ఈ కాలంలో, న్యూమోనియా వ్యాక్సిన్ ఎవరు వేయించుకోవట్లేదు. సో మనం లేని వ్యాక్సిన్ గురించి ఆలోచించుకున్నాం, ఉన్న వాటి కనీసం వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ సందర్భం చెప్పేది జనాలకు ఏంటంటే, ముఖ్యంగా వృద్ధులు, ఇట్లా వల్నరబుల్ కండిషన్ ఉన్న పేషెంట్స్ తప్పకుండా ఫ్లూ వ్యాక్సిన్ ప్రతి సంవత్సరం వేయించుకోవాలి. న్యూమోనియా వ్యాక్సిన్ కూడా డాక్టర్ సహా ప్రకారం 5 years వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ప్రత్యేక న్యూమోనియాస్ రావు, చాలా మంది ఫ్లూ రాదు, వచ్చినా కానీ తీవ్రంగా ఉండదు. ఎందుకంటే ఫ్లూతో మన దేశంలో చాలా మంది చనిపోతూ ఉంటారు, ముఖ్యంగా వృద్ధులు. సో తప్పకుండా అబోవ్ 60 ఉన్న వాళ్ళందరూ కూడా అబోవ్ 60 ఈ ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకుంటే చాలా మంచిది. ఖచ్చితంగా డాక్టర్ గారు, దీని గురించి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేద్దాం డాక్టర్ గారు. ఎస్, పెద్దలకి టీకాలు, పిల్లల కంటే ఆ చాట్లో ఏముంటుంది ఆ టైంకి తీసుకెళ్లి వేయిస్తాము, కానీ మన గురించి మనం అసలు ఆలోచించుకోము. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. భయపడాల్సిన అవసరం అయితే లేదు, కానీ నిబంధనలు అయితే పాటించాలి. సో అది ఏ వేరియంట్ ఏంటి అనేది ఇంకా తెలియని పరిస్థితి, కాబట్టి జాగ్రత్తలు తీసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.